ఏమండి ఏం చేస్తున్నారు? అవునా, ఈ అలవాటు ఎప్పటి నుంచి ఉంది? నా 7th క్లాస్ నుంచి ఉంది. అవునా, ఈ అలవాటు మీ అమ్మకు నాన్నకు ఉండొచ్చు. మా అమ్మకు చదువు రాదు, మా నాన్నకు తెలుగు రాసి ఎంత వచ్చు. అలా చెప్పండి, మీ నాన్న అలవాటే మీకు వచ్చినట్టుంది. ఇంకొకసారి మా అమ్మ నాన్నని గుర్తు చేయదు, ఎందుకంటే వాళ్ళకి నచ్చదు. అసలు మీ అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? ఏమైంది? చచ్చిపోయారు. ఇంకొకసారి వాళ్ళని గుర్తు చేయని చెప్పినా. అమ్మా అమ్మా తల్లి అవ్వా కొంచెం అన్నం ఉంటాయమ్మా. ఆకలి అవుతుందమ్మా, కొంచెం అన్నం పెట్టమ్మా. అవ్వా ఆకలి అవుతుంది తల్లి, బుక్కేడంత అన్నం ఉంటే పెట్టు తల్లి. 2 రోజులు అవుతుంది తల్లి ఏం తినక. ఆగండి, తీసుకొస్తాను. ఎందుకు వచ్చారు మీరు? అట్లా అంటానేందయ్యా, అడుక్కోవడానికి వచ్చినాం. మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. ఎందుకయ్యా అలా తీసి పాడేశారు మాట్లాడుతాను. మీతో ఇలానే మాట్లాడాలి, లేదంటే నా నెత్తి మీదకి కూర్చుంటారు. వెళ్ళిపోండి ఇక్కడ చెల్లి. ఏం చూస్తున్నారు? వెళ్ళిపోండి అని చెప్పినా. వెళ్ళిపోయారు. అయ్యో పాపం, ఎంత ఆకలితో ఉన్నారో ఏమో. అన్నం తెచ్చేలోపే వెళ్ళిపోయారు. నడు లోపలికి. మన ఒక్కటే ఇల్లు ఉందా ఏంది? అడుక్కునే వాళ్ళకి 60 ఇల్లు, ఏదో ఇంట్లో అడుక్కొని తింటారుపా. ఏమయ్యా, ఇంకో ఇంటివి అడుక్కుందామా? నాకైతే ఆకలిగా లేదు, నా ఆకలి చచ్చిపోయింది. నీకు ఆకలి అవుతుందంటే చెప్పు, ఇంకో ఇంటికి పోయి అడుక్కుండా. నాకు కూడా ఆకలి లేదయ్యా, నేను కూడా తినను. సరే పో. అసలు మనం ఎందుకు బతుకున్నాము నాకే అర్థమైతలేదు. అట్లెందుకు అంటున్నావయ్యా? మనం బతికిన రోజులు బతుకుదాం, ఆ దేవుడు తీసుకుపోయినప్పుడు పోదాం. ఇంకోసారి అట్లా అనకయ్యా. ఆ దేవునికి మనం గుర్తుకొస్తున్నామో లేదు. పద, మనం రోజు ఉండే గుడి కాడికి పోదాం. ఏమైంది ఇప్పటిదాకా వెళ్ళావు? పాత పేపర్ ఒకటి దొరికితే చదివినండి. మరి ముఖం అట్లా పెట్టినావు అంతా? అందులో ఏముందంటే, ఒకడు వయసు అయిపోయినాక వాళ్ళ అమ్మ నాన్నను వృద్ధాశ్రమంలో పెట్టిండట. అయితే రేపు మనోడు కూడా మనల్ని అట్లా చేస్తే? వాడు అట్లా చేయడే, నాకు నమ్ముకుంది. వీడి సంగతి పక్కన పెడితే ఇలాంటి వాళ్ళని రోడ్డు పైన కాల్చి చంపాలి. ఎలాంటి వాళ్ళను? అమ్మ నాన్నల్ని రోడ్డు పైన విడిచిపెట్టే వాళ్ళని చంపాలని అంటున్నా. ఎందుకంటే అమ్మా నాన్నలు మనల్ని 9 మాసాలు మోసి కని పెంచి ఇంత పెద్ద వాళ్ళని చేస్తారు కదా. చివరికి వాళ్ళని వారి చివరి దశలో వాళ్ళని చిన్న చూపు చూడడం. అమ్మా నాన్నకు ఆకలినప్పుడు ఇంత అన్నం పెట్టని కొడుకు ఉంటేంది లేకుంటేంది. నువ్వు నాకు చెప్పినట్లేదే, నాకేదో వార్నింగ్ ఇచ్చినట్టుంది. నేను మిమ్మల్ని ఎందుకు అంటున్నానండి, లోకం తీరు చెప్తున్నా. సరే కానీ బాబు జాగ్రత్త, నేను బయటకు వేస్తాను. సరే. ఏమండి, ఎవరైనా డైరీ రాత్రి రాస్తారు, మీరేంటి ఇంత ప్రొద్దున రాస్తున్నారు? నాకు రాత్రి టైం దొరకట్లేదని పొద్దున్న రాస్తున్నా. అంతగానో ఏం రాస్తున్నారు? మన ఇద్దరం మన కొడుకుని ఏ విధంగా చూసుకున్నామో అదే రాస్తున్నా. ఎందుకు? పోసిపిచ్చిదానా, రేపు మనం ముసలోళ్ళం అయిన తర్వాత మన కొడుక్కి మనం ప్రేమ తగ్గొచ్చు. అదే ఈ డైరీ వాడు చదివితే వాడిని ఎంత ప్రేమగా చూసుకున్నాం అప్పుడు వానికి అర్థమవుతుంది. భవిష్యత్తులో మనల్ని కాపాడే అస్త్రం ఇదే. మీ ఆలోచనలు చాలా బాగున్నాయి. రేపు వాడు మనల్ని చూసుకున్నా చూసుకోకపోయినా మనకు ఒక జ్ఞాపకంలో మిగిలిపోతుంది. సరేనండి, గుడికి పోదామన్నారు, పోదామా?
ఇక్కడే ఉంటున్నామమ్మా. ఆ రోజు అన్నం తీసుకుని వచ్చేలోపు వెళ్ళిపోయారేంటి? ఎందుకు అప్పుడే ఆకలి చచ్చిపోయిందమ్మా, అందుకే అక్కడి నుంచి వెళ్ళొచ్చింది. బాబుకి ఏమైనా వినిపించిందా? టిఫిన్ తినిపించింది. మా కొడుకు గురించి మేము చూసుకుంటాం, మీరేం ఆరాధించాల్సిన అవసరం లేదు. పద. మంచిగా తీసుకురా. తెచ్చుకోపో. ఏమైంది అంత చిరాకు? నువ్వు మనకన్నా పెద్దవాళ్ళతో మర్యాదగా మాట్లాడి నేర్చుకోవాలి. అప్పుడు పిచ్చగల గురించి మాట్లాడేది. వాళ్ళకు మన అమ్మ నాన్నంత వయసు ఉంటది. ఏమైనా నీ గురించి అడిగిరా, నా గురించి అడిగిరా, బాబు గురించి అడిగిరు. చిన్న పిల్లలంటే అందరికీ ఇష్టం ఉంటది, అందుకే అడిగిరు. వాళ్ళు మా గురించి అడగవచ్చు, నాకు పిచ్చగాలంటే నచ్చదు. ఇంకొకసారి వాళ్ళ వస్తాను ఇక్కడ తీసుకొచ్చినావు అనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. ఏమండి, స్టోర్ రూమ్ లో సామాన్లు ఎదుగుదామా? సంక్రాంతి వస్తుంది కదా, పండగ ముందు చదువుదాంలే. అమ్మా సరేనండి. అమ్మా అమ్మా ఏం కావాలి బాబు నీకు? అన్న మాది పక్క ఊరే అన్న, మా ఇల్లు కాలిపోయిందన్న, ఏం లేకుండా అయిపోయిందన్న. నువ్వు 10వ పరక ఉంటే సాయం చేయురు అన్న. ఎవరు మీది? అన్న పక్క ఊరన్న, అగ్గిమల్లన్న. ఆగు, మీలాంటి వాళ్ళని నమ్మడానికి లేదు. ఆ ఊళ్ళో మా ఫ్రెండ్ ఉన్నాడు, ఫోన్ చేసి కనుక్కుంటాం. అబద్ధం ఆడుతున్నావు అరను? ఆగు, ఎందుకు కొడుతున్నావు తనని? వాడు అబద్ధం ఆడి ఇల్లు కాలిపోయింది అదైందని చెప్పి అడుకొని తింటాడు. అబద్ధాలు ఎందుకు చెప్తున్నావు? ఏమీ లేదమ్మా, నాకు రేచీకటి. రాత్రి అయిందంటే కళ్ళు కనిపించవు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి పని అడిగితే పని ఇవ్వలిస్తలేరు. మా అమ్మ నాన్న సాదా కాకుంటున్నారమ్మా. వాళ్ళని ఇక్కడ బువ్వెట్టడానికి ఇలా అడుక్కుంటున్నానమ్మా. థ్యాంక్ యూ అమ్మా. వాళ్ళకి ఎందుకు 100 రూపాయలు ఇచ్చినావు? అతను తల్లిదండ్రుల కడుపు నింపడం కోసం అబద్ధం చెప్పాడు. అందులో నాకే తప్పు కనిపించలేదు, అందుకే 100 రూపాయలు ఇచ్చిన. గుడి దగ్గర అడుక్కున్న పైసలు ఏం చెప్తాను? నువ్వేం చెప్తాను? నువ్వు నా కొడుకు లేనప్పుడు కొంటూ ఇస్తాను. అమ్మా అమ్మా తల్లి, ఇక్కడ అన్నం ఉంటాయావా? మా ఆయనన్న మాటలు ఏవి పట్టించుకోకండి. అదేం లేదమ్మా, మీ బాబు కోసం బొమ్మ తెచ్చినాము. దాందేముందండి, లోపలికి రండి, అన్నం తినేరు. సరేనమ్మా. నా ఇంటికాడ అన్నం తింటురా, బయటకోరి. నాకు సనేత్రం పట్టుకున్నట్టు పట్టుకున్నారు. మీరు నా ఇంటికాడ అన్నం తింటురా, వెళ్ళిపోండి. చెల్లి బొమ్మలు తెచ్చిరా లెక్క ఇల్లే తెచ్చిరండి. వెళ్ళిపోండి. చెల్లి ఊరికే నా ఇంటి మీద పడ్డారు. ఏంటండి ఆ మాటలు? నీకేం లేదు, నడు లోపలికి నువ్వు.
పాత డైరీ దొరికిందండి. అరే నాన్న, నేను మీ అమ్మ ఈ ప్రపంచాన్ని మర్చిన రోజు అదే నువ్వు పుట్టినరోజు. నేనైతే మా నాన్నే పుట్టిండనుకున్నా, ఎందుకంటే మా నాన్న చిన్నతనంలో చనిపోయాడు. నువ్వు ఇంకొంచెం పెద్దగా అయ్యి గుడిగుడి అడుగులు వేస్తూ ఉంటే మా ఇద్దరి ఆనందానికి అవధులు లేదు. నేను నిన్ను ఎత్తుకొని ఉంటే మీ అమ్మ నీకు గోరుముద్దలు తినిపించేది. నేను నిన్ను నా భుజాలపైన ఎత్తుకుంటే నా భుజం ఎంత కందిపోయిందో అది నాకే తెలుసు. ఈ ప్రపంచంలోనే నువ్వే మా ప్రపంచం అనుకున్నా. మీ అమ్మ అయితే నీకు దిష్టి తాకొద్దని దిష్టి పొద్దునాపు తీసేది. నీకు కొంచెం కొంచెం మాటలు వస్తూ ఉంటే నువ్వు మమ్మల్ని తిట్టినా కానీ మా కొడుక్కి మాటలు వస్తున్నాయి కదా అని మేము ఎంతో ఆనందపడ్డాము. కానీ నీపై ఏ రోజు చేసుకోలేదు, ఎందుకంటే నీకు ముందే చెప్పిన కదా నువ్వే మా ప్రపంచం. మా ఇద్దరికి మాత్రం ఒక కోరిక ఉందిరా, మా ఇద్దరి వయసు అయిపోయిన తర్వాత మమ్మల్ని నీ దగ్గరనే ఉంచుకొని ఇంతంత అన్నం పెడతావని ఇట్లు ప్రేమతో మీ నాన్న. నన్ను ఇంత ప్రేమగా చూసుకున్నారా? నేను ఇంత పెద్ద తప్పు చేశాను. అయినా బాధపడకండి, ఇప్పుడు మీ అమ్మ నాన్న లేరు కదా. అయ్యో ఉన్నారా? బిచ్చగాల వేషంలో రోజు నన్ను కూర్చొని వచ్చేవాళ్ళు మా అమ్మ నాన్నే. ఏంటండి మీరు మాట్లాడేది? వాళ్ళు మీ అమ్మ నాన్ననా? అవునే, చాలా పెద్ద తప్పు చేసినారు. మా అమ్మ నాన్న కాళ్ళలో వాడి క్షమాపణ అడిగేదాకా నాకు క్షమాపణ లేదు. అమ్మా నాన్న, నన్ను క్షమించండి నాన్న. మీరు నన్ను ప్రపంచంగా బతికితే నేను మీ పేరు మూర్ఖుల ప్రవర్తించిన నాన్న. నేను అన్న ప్రతి మాట మీకు మూల లాగుచ్చుకున్నా. ప్రతిసారి మీరు నాకు ప్రేమనే మంచిరమ్మా. అన్న మీకేమైతారు ఇల్లు? మా అమ్మ మా నాన్న అన్న. తల్లిదండ్రులను బిచ్చగాళ్ళని చేసిన గొప్ప కొడుకుపోయా నువ్వు. అమ్మా నాన్న, మీరు నా ప్రేమ కోసం ఎంత పరితపించారో ఇప్పుడు అర్థమవుతుంది నాన్న నాకు. నాన్న లేరా? నేను బతుకున్నా పిచ్చగా చూస్తున్నాను, పిచ్చగా చూస్తున్నాను. మీరు పిచ్చగాళ్ళు మిమ్మల్ని బతుకున్నా పిచ్చగా చూసిన బుద్ధి నేను పిచ్చగాడు. నేనమ్మా పిచ్చగాడు. నేను పెట్టే అన్నం ముద్ద కోసం రాలేదన్నా మీరు నా ఇంటికి. నేను పెట్టే ప్రేమ ముద్ద కోసం వచ్చిరమ్మా. ఒక్క ముద్ద కూడా పెట్టలేకపోయినా. ఈ కళ్ళు నా కుటుంబాన్ని క్షమించాడు నాన్న. లేవండి నాన్న, మనం ఇంటికి వెళ్దాం.
Thank you.